మాతృదేవోభవ. అమ్మ నెదందలంతు విపదంధ తమస్సుల వేళ ప్రేమ దీపమ్ము నెదందలంతు ఘన భారత భాగవతాదులైన గ్రంథముల సారమంతయు కథా కథనమున దెల్పు వ్యాసపీఠము నెదందలంతు కమఠంపు నివృత్తిను సంగి బ్రోవగన్ మా అమ్మ నెదందలంతు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 669వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మరుగుజ్జుల్ కవితా నగగ్ర విలసన్ మాగంధ మాధుర్యముల్ ధరపై జారకయుండనందగలరా తద్దర్శనోన్మత్తులై అరయో పావు రచించు కాలమిది తానాకాశమై వామనస్ఫురణం శ్రీ రఘువంశము గొలిచే నిప్పుల్ గొప్పలని చెప్పునా. కాళిదాసు గొప్పతనం ఎక్కడుంటుంది అంటే అంత మహాకవిది కూడా రఘువంశంలో ప్రారంభంలో ఓ మాట అంటాడు ఆయన. కుసూర్య ప్రభవో వంశక క్వచాల్ప విషయామతి తితీర్షుర్దుస్తరం మోహాదుడుపేనాస్మి సాగరం. సూర్యుడి నుంచి పుట్టిన ఈ వంశం ఎక్కడా? అల్ప విషయాలు ఆలోచించడానికి అలవాటు పడిన నా బుద్ధి ఎక్కడా? నేను ఈ కావ్యం రాయడం ఏమిటి, వర్ణించడం ఏమిటి? ఏదో సాహసం కాకపోతే ఇది ఎటువంటి దుస్సాహసము అంటే తితీర్షుర్ దుస్తరం మోహాత్ ఉడుపేన అస్మి సాగరం. సాగరం తితీర్షుహో మోహాత్ ఉడుపేన అస్మి. ఏదో ఒక పిచ్చి, ఒక వ్యామోహం ఒకటి పెట్టుకుని ఓ ముండి పట్టుదల, ఓ సముద్రాన్ని దాటడానికి ఓ తెప్పేసుకుని బయలుదేరా నేను ఎక్కడ అన్నాడు. కాళిదాసు తనని తాను ఒక తెప్పగా చేసుకున్నాడండి. దాటవలసింది సముద్రం అన్నాడు. ఇది మనం కాళిదాసు నుంచి నేర్చుకోవాలి. పెద్దవాళ్ళ యొక్క గొప్పతనాలు చిన్న చిన్న పనుల్లో తెలుస్తాయి. ఆయన కాఫీ ఎలా తాగుతున్నాడు, ఆయన 10 మందితో ఎలా మాట్లాడుతున్నాడు, సభలో వేదిక మీద ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, కిందకి దుగ్గానే ఒక కుర్రాడు ఎవరైనా ఆయన పలకరిస్తే ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, దాన్ని బట్టి వాళ్ళని అంచనా వేయాలి. వాళ్ళ ఉపన్యాసాన్ని బట్టి కాదు. ఉపన్యాసాన్ని బట్టి పండితులు అంచనా వేస్తారు. సత్తా ఏమిటో తెలిసిపోతుంది వాళ్ళకి. ఓ నవ్వు నవ్వుకుంటారు, బలవంతానికి ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. జాలే ఊరికే పిష్ట పేషణం, పిసుకుంది పిసుకుతున్నాడు ఇక్కడ పిండి అక్కర్లేదు అంత అంటారు. ఎందుకంటే విషయ పరిజ్ఞానం లేదు. దాన్నే ఓ సాగదీయడం టెంక చీకినట్టే తెలిసిపోతుంది వెంటనే. ఉపన్యాసాన్ని బట్టి అంచనా వేసేది ఆయన ప్రజ్ఞ, ఆయన విషయం, అది ఆయన పరిజ్ఞానం. ఆయన మనిషి ఎలాంటి వాడు, క్రమశిక్షణ ఉందా లేదా, సహృదయం ఉందా లేదా, విశాల హృదయం ఉందా లేదా అంటే ఆయన దిగిన తర్వాత ఎక్కడైనా సరే ఆయన ఉద్యోగం చేసే చోట ఇంట్లో ఎలా ఉంటాడు, పిల్లలతో ఎలా ఉంటాడు, చిన్నపిల్ల వేరే వాళ్ళతో ఎలా ఉంటాడు, ఓ బస్సు ఎక్కితే ఎలా ఉన్నాడు, రైలు ఎక్కితే ఎలా ఉన్నాడు, ఇది కావాలండి మనలో. ఒకటి ఇదేమిటంటే ఆ ఉపన్యాసం, ఏదో ఆ గొప్ప ఆ సినిమాలో నటించే విధానం. సినిమా నటుడు ఉంటాడు, ఆయన సినిమా నటన ఒక్కటే చూస్తాం మనం. నేరాలు చేసిన వాళ్ళని మనం ఇక్కడ పెట్టుకుని బొమ్మలెట్టు తిరుగుతున్నామండి. సినిమా నటులని, నాయకులని, అదేని ఇదేని. కాబట్టి వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అయిపోతారు. దేశభక్తులైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. పఠాన్కోట్లో తీవ్రవాదుల దాడికి చనిపోయిన సైనికుల బొమ్మలు పెట్టుకుందామండి ఇక్కడ. అంతెందుకంటే ప్రతి యువకుడు, ప్రతి యువకుది మొన్న మరణించినటువంటి చిన్న పిల్ల చిరంజీవిని, అజరామర యశస్విని, ఆ రమ్య ఫోటో పెట్టుకుందామండి ఇక్కడ. బుద్ధి వస్తుంది 10 మందికి. ఈ పిల్ల చచ్చిపోయింది, ఈ పిల్ల ఎంత బంగారు తల్లి, బంగారంలో ఉందో చంపేశారు అన్యాయంగా. యావత్ సమాజం చేసిన హత్య అండి ఇది. మనం అందరం ముద్దాయిలమే. ఆ బొమ్మ పెట్టు తిరుగుతామండి. అది తోచదండి. కోట్లు సంపాదించి పన్నులు ఎగ్గొట్టే వెధవల బొమ్మలు ఎట్టు తిరుగుతామండి ఇక్కడ. వ్యాపార ప్రకటనలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళ బొమ్మలు మనకు కావాలా? ఈ నీళ్ళు వచ్చిన డబ్బు ఆశ చావన వాళ్ళు, వీళ్ళ బొమ్మలు ఎటు తిరుగుతాం మనం ఇక్కడ. ఆ మార్పు రావాలి. అందుకే పెద్దవాళ్ళ వ్యవహారాలు ఎప్పుడు చిన్న చిన్న విషయాల్లోనే తెలుస్తాయి. కాళిదాసు కావ్యం ప్రారంభంలో పునాది మొదటి కావ్యం అని చెప్పడానికి కూడా ఏం లేదు. ఎంత వినయంగా అన్నాడు, నేను సరిపోనన్నాడు. ఆయన సరిపోతే ఎవరు సరిపోతారు? వీళ్ళ కాళిదాసు రఘువంశాన్ని మించిన కావ్యం ఉందా అంటే చెప్పడం కష్టం. మళ్ళీ ఆయన కావ్యమే చెప్పాలి, కుమార సంభవాన్ని. కష్టం అంటే అలా అంత బాగా రాశాడు. ఓ పక్క వాల్మీకి రాయమని అప్పటికే ప్రసిద్ధమే ఉంటే ఆయనకంటే చాలా ముందే దాంతోపాటు దీన్ని చెప్పుకునేలా రాశాడు బ్రహ్మాండంగా. ఎంత గొప్ప విషయం అండి అదే రఘువంశాన్ని. అదే అలాగే ఆయన ఇంకా ఏదో పైన ఉండేటువంటి చిటార కొమ్మని మిఠాయి పొట్టల్లో ఓ పండు ఉంటుంది, దాన్ని నేను అందుకోగలను అన్నాడు. ప్రాంశులభ్యే ఫలే లోభాదుద్బాహురివామనక.
ఓ పొట్టివాడు ఏదో చెట్టు చివర ఉండేటువంటి పండు అందుకోవడానికి ఏదో ఎగిరెట్ ఏమి ఎగిరితే ఏం ఉపయోగం, నాకు అందుతుందా ఈ రఘువంశం, నేను మరుగుజ్జు వాడిని అన్నాడు. అదే నాకు ఆశ్చర్యమైంది. కాళిదాసు, శిఖరం లాంటి వాడు నువ్వు మరుగుజ్జు అయితే మేమెవరమయ్యా? మరుగుజ్జుల్ కవిత నగగ్ర విలసన్మాకంద మాధుర్యమున్ ధరపై జరకయుండనందగలరా. ఆ మాటే అన్నావు కదా, పొట్టివాడు కవితానగాగ్ర విలసన్మాకంద మాధుర్యం, కవిత్వం అనే మహావృక్షం చిట్ట చివరిలో ఉన్నటువంటి ఆ మామిడి పండుని అందుకోకుండానే మాట్లాడుతున్నాను, నాకు అందట్లేదు ఇది, నేను పొట్టివాణ్ణి అన్నావే. మరి ఈ వేళ అలా కాదయ్యా. తద్దర్శనోన్మత్తులై అరయో పావు రచించు కాలమిది. నీ కావ్యాలు చదవనే చదవరు, ప్రాచీన కవుల కావ్యాలు చదవనే చదవరు, ఏం అక్కర్లేదంటారు, శ్రీశ్రీతోనే పుట్టింది కవిత్వం అంతా అంటారు. పోనీ ఆ శ్రీశ్రీనైనా పూర్తిగా చదవరు. చదివేది 2 మొక్కలు, రాసేది 20 మొక్కలు. అందుకే మొక్క చెక్కలైపోయింది సాహిత్యం, ఎవడో చదవకుండా. అధ్యయనం లేదండి వేళ. సాహిత్యవేత్తలు కవులు అన్నవాళ్ళు అధ్యయనం లేదండి వేళ. అందుకే పెద్దలైనటువంటి పండితులు ప్రాచీన సాహిత్యం మీద మాట్లాడే వాళ్ళకు కూడా దయచేసి దండం పెట్టి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఎప్పుడూ పాత పద్యాలే చెప్పకండి, అవే పద్యాలు చెప్పొద్దండి. మనుచరిత్ర మీద ఒకసారి మాట్లాడాం, రెండోసారి మాట్లాడుతున్నామంటే మొదటిసారి మాట్లాడిన దాంట్లో పద్యాలు ఇంచుమించుగా రావద్దు. ఏదో 1-2 వచ్చినా అన్ని కొత్త పద్యాలు రావాలి. అంతేకాదు మనుచరిత్ర అనగానే ఇంతలో కన్నులుండ తెరువి వరి చూచి, అసలు ఇంకా కొంతమంది పండితులు ఉంటారు విచిత్రం, అంతవరకు కూడా వెళ్ళారు. శ్రీవక్షోజ కురంగనాభమదపై చెన్నుంద 1 గంటన్నర పీకేస్తాడు దీన్ని. ఆ వక్షోజ కురంగనాభం మొత్తం ఆరిపోవలసింది ఆయన ధాటికి. మొత్తం 1 గంటన్నర పీకడమే పట్టుకుంది దాన్ని. ఇంకా అక్కడి నుంచి వేదాల్లోకి శాస్త్రాల్లోకి అవన్నీ అవసరమా మనుచరిత్ర చెప్పడానికి? అది కావ్యం, లేని మహత్యాలని చెప్పడం అక్కడ. ఇంకా దాంతో ప్రేక్షకుడు కూడా ఈ ఒకటే చదివితే చాలు లేని మానేస్తాడు. అలా ప్రాచీన కావ్యాలకు అన్యాయం జరుగుతోంది, నా బాధ అది. పండితులు లేని వాడు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు ఆధునిక యువతరం ఎలాగో మాట్లాడలేరు, మాట్లాడగలిగిందే మా బోటిగాళ్ళం. మరి మేము కూడా వసు చరిత్ర అనగానే మొట్టమొదటి పద్యం ఒకటి చెప్పేసి వసు చరిత్ర అని మీరు ఎవరినైనా పరకరించండి పండితులు, ఏమంటే వసు చరిత్రలో పద్యం చెప్పని అడగండి, ప్రాచీన కవిత్వం గొప్పది అని అడగండి, వెంటనే ఏం చెప్తారో తెలుసా? లలనా జనా భంగతులనా వసదనంగదులనాభికా భంగదో ప్రసంగమ అలసా నిల విలోల దళసా సవరపాల అని ఊరికే దోశలాడించినట్టు ఆడిస్తాడు పెనం మీద. దాని అర్థం చెప్పానంటే మళ్ళీ అయిపోయినట్టే. అది చాలా గొప్పది అంతే చెప్పడం, చదవలేదు. ఒకవేళ చదివినా అదొక్కటేనా? ఊరువుల మీద పద్యం చెప్పమంటే అద్భుతమైన పద్యం చెప్పాడు వసు చరిత్ర. సామాన్యంగా ఊరువుల్ని అరటి బోధులతోనూ ఏనుగు తొండాలతోనూ పోలుస్తారు. దానికి పెద్ద వాతావరణం సృష్టించి ఆ 2 తపస్సు చేశాయని, ఆ తపస్సులోనేమో ఏనుగు తొండం ఓడిపోయిందని, అరటిబోధ గెలిచిందని, ఆ కక్ష కారణంగానే ఏనుగు తొండం ఎప్పటికీ అరటిబోధ కనపడితే తీసి తొండంతో కింద పడేస్తుంది. అదే పూతద్వైరమూలంబెలన్ ఒట్టి పద్యం చదివి వదిలేస్తాన సమయం లేక ఆసక్తి ఉన్నవాళ్ళు వ్యాఖ్యాన గ్రంథాలు చూసుకోండి. సతీయోరుద్యుతి జందపూని నిజ దుశ్చర్మాపనోద క్రియారతి పాథోలవ పూరితోదరములై రంభే భగస్తంబులున్నతన్ వీడమరుద్విభూతి కదళింత్వ దోషము ఆచంచలోద్ధత శుండాతతి వీడదయ్యే అదేపో తద్వైరమూలంబిలన్. ఇంత గొప్ప ఊహకి సంబంధించిన పద్యాలు వసు చరిత్రలో ఉంటే చెప్పడానికి కొంతమందికి మొహమాటం, కొంతమందికి రావు. ఎప్పుడూ కావ్యం మీద మాట్లాడేటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి మాట్లాడిన దానికంటే రెండోసారి భిన్నంగా మాట్లాడాలి. ఏ ప్రసంగమైనా సుమారుగా అలాగే ఉండాలి, లేకపోతే క్యాసెట్ వేసినట్టు అయిపోతుంది. ఆ ప్రయత్నం చేస్తే కనీసం ఏదో పాతవేవో 2-3 పద్యాలు వస్తే తప్పదు. ఇప్పుడు మనుచరిత్ర అనగానే కొన్ని పద్యాలు ఊహిస్తారు, అటజనకాంచి భూమిశూరుడు అవన్నీ, లేకపోతే మనుచరిత్ర మీద ప్రసంగంలా ఉండదు. కానీ అవి తప్పదు. మిగిలినవన్నీ కొత్తవి. స్వరోచి వేట, మనోరమ వృత్తాంతం, ఇందీవరాక్ష వృత్తాంతం ఎన్నున్నాయి. ఇలా మనమే పండితులైన వాళ్ళు కూడా మరుగుజ్జులైపోతుంటే, మరుగుజ్జులైపోవడం అంటే మనమే కుదించుకోవడం. ఓ కావ్యం అంటే ఓ ఘట్టమే, అందులోనూ 2-3 పద్యాలు, వాటినే సాగదీసేది. ఇచ్చిన గంటన్నర అయిపోయింది. ప్రాచీన సాహిత్యాన్ని నవీన తరానికి అందించాలి అంటే పండితులైన వాళ్ళు, నా సోదర పండితులకి నమస్కారం పెట్టుకోతున్నాను. ఎప్పటికప్పుడు కొత్తవి చదివి కొత్త శ్లోకాలు, కొత్త పద్యాలు, అసలు పాత పండితులకు కూడా తెలియని పద్యాలు అందులోంచే తీసి అందించాలి. ఇందులో ఇది ఉంది మీకు తెలుసా అంటే పెద్దవాళ్ళే ఆశ్చర్యపోతారు. లేకపోతే మహాకావ్యాలు కూడా ఈవేళ ఊరికే 4-3 పద్యాలతో సరిపెట్టేస్తున్నారు. నృతజలపూరితంబు తరువాత చదువు వాడేడినన్నయ్య వ్రాసిన భారతంబు. ఓ అవధానంలో నేనే చెప్పాను, ప్రాచీన కవిత్వానికి పట్టిన గతి ఏమిటో చెప్పండి అంటే, నృతజలపూరితంబు తరువాత చదువు వాడేడిన అన్నయ్య భారతంబు. భారతం ఎంతవరకు ఉంటే నన్నయ్య గారి భారతం శకుంతల భక్ష్యం. నృతజలపూరితంబులకు నూతులు 100 కంటే ఎవడ చెప్పినా అదే పద్యం, ఇంకో పద్యం లేదు. అయిపోయింది, ఇంకా విసుగెత్తుంది. నన్నయ్య అంటే నృతజలమే, ఇంకా నృతజలమో నూతి జలమో.
పోను తిక్కన్న ఉద్యోగ వైరాట సద్యోగములు సరి తిక్కన్న ప్రజ్ఞపై తీర్పరింప. విరాట పర్వం, ఉద్యోగ పర్వం, ఇక ముందు శాంతి పర్వం, యుద్ధ పర్వాలు, అనుశాసనిక పర్వం. అసలు చివర అశ్వమేధ పర్వం మొదటి 2 ఆశ్వాసాల్లో వేదాంతం చెబుతాడండి తిక్కన గారు. ఎంత చక్కగా చెబుతాడు, ఎక్కడి నుంచి వస్తాయో ఉదాహరణలు. అశ్వమేధ పర్వం అనగానే అశ్వమేధం కూడా మనకెందుకనుకో కూడా మొదటి 2 ఆశ్వాసాలు, 2 కాదు 3 ఆశ్వాసాలు వేదాంతం, పైగా కృష్ణార్జున సంవాదం, ఇంచుమించు భగవద్గీత. నిజంగా చెప్పాలంటే తిక్కన గారు తాను భగవద్గీతను అనువాదం చెయ్యని లోపాన్ని అక్కడ పూర్తి చేసుకున్నారు ఆయన. అశ్వమేధ పర్వంలో మొదటి 3 ఆశ్వాసాల్లో మరో భగవద్గీత ఉంది. అది కృష్ణుడే అర్జునుడికి చెబుతాడు స్వయంగా. గొప్ప వేదాంతం, యోగ వాసిష్టం సరిపోదు దాని ముందు, అంత వేదాంతం చెబుతాడు. తిక్కన గారు చాలా చక్కని పద్యాలు రాస్తాడు. అలా ఉందండి. అది మరి ఇవేవి చదవకుండా మన విరాటపురం, ఉద్యోగపురం, తిక్కన గారు అనగానే ఎంతసేపు సారపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకుచే, ఇదే పద్యం వాడు చెప్పిన. అయిపోయింది తిక్కన గారి పని. పోనీ పెద్దన్న గారు ప్రభరుడేగిన వెనక స్వరోచి షమ్ముపై పెద్దన్న ఏ శ్రద్ధ పెట్టలేదు. ఇక అంతే ద్వితీయాశ్వాసం, వరుదిని ప్రవరుడు సంవాదం. ప్రవరుడు వెళ్ళిపోయాడు, ఇంక అయిపోయింది, మూసేశాడు పుస్తకం. మాయాప్రవరుడు వచ్చాడు, చాలా గొడవ వచ్చింది. సొరోచి వేట మనం వృత్తాంతం అవి అక్కర్లేదు. అసలు ముందు పూర్తిగా చదవడం, చెప్పడం కూడా పక్కనట్టండి, పూర్తిగా చదవాల వద్ద. యువతరం కోసం ఒక్క మాట చెబుతున్నాం. మను చరిత్ర, వసు చరిత్ర, భారతం, భాగవతం ఏదైనా సరే ఏదో ఒక గ్రంథము శ్రీ నుంచి ఇతిశ్రీ వరకు పూర్తిగా ప్రతిపదార్థం, తాత్పర్యం, వ్యాఖ్యానంతో చదివి తీరడమే నా జీవిత లక్ష్యం అని పెట్టుకోండి. ఆ ఒక్క కావ్యం పూర్తి కాగానే మిగిలిన కావ్యాలన్నీ మీరు సొంతంగా చదువుకోగలుగుతారు వ్యాఖ్యానం నిరపేక్షంగా. అంతేకాదు ఒక మహాకవి అయినా ఆశ్చర్యమేం లేదు. భగవంతుడు మన ఆశీర్వదిస్తాడు, పెద్ద కవులు ఆశీర్వదిస్తాడు. ఒక్క కావ్యం పూర్తిగా చదవాలి. ముఖ్యమైనవి, ఇంపార్టెంట్ చదవడానికి పరీక్షలు కాదు ఇవి. పరీక్షల్లోనే ఆ విధానం తప్పు. అసలు ఇక్కడ మరీ తప్పు. పారిజాతాపహరణం ఎవరిని అడిగినా ఒకటే, నన్ను భవదీయ దాసుని మనంబున నిజపకిన్కపోని, అంతే. ఆ సత్యభామ కోప్పడే ఘట్టమే. తర్వాత చాలా ఉన్నాయండి మంచివి. అసలు నిజంగా మనం లోకంలో శ్రీకృష్ణ ధనాభారం గురించి ఓ బ్రహ్మాండంగా చెప్పుకుంటాం. ఆ ఘట్టం ఎక్కడ పారిజాతాపహరణంలో లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఇది. సత్యభామేమో బంగారం అంతా పెట్టి అందులో పెట్టింది, రుక్మిణీదేవేమో ఒక తులసాకి పట్టింది. పచ్చి అబద్ధం ఎక్కడా లేదు. ఇది పారిజాతాపహరణంలో లేదు, భాగవతంలో అసలే లేదు. తర్వాత వచ్చేసాయి ఇవన్నీ. ఎందుకంటే మనకు కాస్త రుక్మిణి కాస్త పెద్ద ఆవిడ మంచిది, సత్యభామ కొద్దిగా అహంకారం ఎక్కువ అంటే ఇక మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఇంకా కల్పనలో మించిన వాళ్ళే. పాత్రలను జరగొట్టడంలో మన తర్వాతేనండి. సత్యభామను విపరీతమైన గర్విష్టి అహంకారం చేసేసారు. లేదా ఆవిడ మహాసాధ్వి. రుక్మిణికి ఎంత ఓర్మి ఉందో అంత ఓర్మి సత్యభామకు ఉందో నిరూపించడానికి సిద్ధం. చదవకుండా చేస్తున్న పనులండి ఇవన్నీ. చాలా బాధ కలుగుతుంది మొత్తం చదువుతున్న వాడికి. అయ్యి బాబు ఎలాంటి పాత్రలు ఎలా పాడైపోయి. శకునంత దుర్మార్గుడు ఏంటంటే చేసేస్తారు. శకును చాలా సన్మార్గుడు అండి, మంచి మాటలు చెప్పాడు వాడు. ఏదో ఓసారి చెప్పొచ్చు, ఇక అంతే. ఇంకా విలన చేసేస్తే అలాగా. సత్యభామ బంగారంతో తోచలేదండి కృష్ణుణ్ణి. రుక్మిణి వచ్చి తులసాకు వేయడం లేదండి. అది కృష్ణతులాభారం సినిమా అండి. దానికి లోకంలో ఉండే కథాధారం అండి. పారిజాతాపహరణంలో నంది తిమ్మన రాయలేదు, భాగవతంలో లేదు. వచ్చేసాయి, రకరకాలుగా వచ్చేస్తాయి. ఇక అవి మనకు ఆదర్శం అయిపోయి ఆ పాత్రల గురించి ఎప్పుడు ఎవరైనా కాస్త కోపంగా ఉంటే సత్యభామ. నిజంగా తమిళనాడులో ఎక్కడ సత్యభామ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మంచి పని చేశారు, ఆవిడ ప్రతిష్ట నిలబెట్టారా బాబు అనుకున్నాను నేను. పాత్రల్ని తప్పర్థం చేసుకుంటున్నాడు మనం, ఎందుకంటే చదవకపోవడం వల్ల. అందుకే నాకు ఒడిపడి చెప్పాను, పారిజాతాపహరణం ఎవరు చదివారండి, ఏముందో ఆపేశాం. ఎందుకంటే పతిని తొలగదురోయ పారిజాతమ్మునే తొలగదురోసినవాడు తెలుగువాడు, నుత జలపూరితంబు తరువాత చదువు వాడేడి నన్నయ్య భారతంబు, ఉద్యోగ వైరాట సద్యోగముల్ సరి తిక్కన్న ప్రజ్ఞపై తీర్పు చెప్ప, ప్రవరుడు ఏగిన వెనక స్వరోచిషమ్ముపై పెద్దన్న ఏ బుద్ధి పెట్టలేదు. పతిని తొలగద్రోయ పారిజాతమ్మునే తొలగద్రోసినవాడు తెలుగువాడు, ఆది కావ్యాల గతి నేటి గట్టులుండ మాదు కావ్యములను గుర్చి మాటలేల, ఆది కావ్యాల గతి నేటి గట్టులుండ మాదు కావ్యాల గుర్చి వే మాటలేల, అట్ట చూచిన చాలు ధన్యమ్ము జన్మ పట్టి చూచిన 10,000 వందనములు, అట్ట చూచిన చాలు ధన్యమ్ము జన్మ పట్టి చూచిన 10,000 వందనములు అని చమత్కారంగా చెప్పాను బాధ కలిగి. ఇక ఆ కావ్యాల సంగతి అలా ఉంటే మా కావ్యాల సంగతి చెప్పేది. ఇప్పుడు సాగర ఘోష కూడానండి రాసి 15 ఏళ్ళు అయింది. నేనే మొత్తుకోవాలి, నేనే చెప్పుకోవాలి, సభల్లో నేనే పాడుకోవాలి, ఎవరు పాడరండి. అమ్మో చాలా గొప్పవాళ్ళు పండితులందరూ బొద్ధారో మత్సరగ్రస్త, వారికి నచ్చవండి, నచ్చినా చెప్పరండి. అమ్మో ఈయనకి ఎక్కడ పేరు వచ్చేస్తుందో. ఈ బుద్ధి వ్యాపించినంతకాలం ఎవరి సాహిత్యము ఎక్కడా వ్యాపించదండి.
కానీ భగవంతుడు నాకు ఇచ్చాడు అవకాశం, చెప్పుకోరా అబ్బాయి ఎవడాడ్డం వస్తాడో అని. ఇన్ని రకాలుగా మొత్తం పౌరాణిక, చారిత్రక, మత, తాత్విక, సాంఘిక, వైజ్ఞానిక, సాహిత్య, సాంస్కృతిక చరిత్రాంశాలన్నీ స్పృశిస్తూ యావత్ ప్రపంచ చరిత్ర రచించిన కావ్యం 20,000 తెలుగు సాహిత్యంలో లేదు. మొహమాటం లేకుండా చెబుతున్న అతిశయోక్తి అనుకుంటే, అహంకారం అనుకుంటే మీ ఇష్టం. అమ్మవారికి తెలుసు నా హృదయంలో ఉన్న దేవుడు. లేదండి, నిజంగా యావత్ 1000 సాహిత్యంలో లేదు. మళ్ళీ రావడం కూడా కష్టం. ఇంకా ముందు 6, 7, 8 వింటే ఆలోచిస్తారు ఎంత విజ్ఞానం ఉంది అందులో, అది ఎంత అత్యాధునికమైన విషయాన్ని తెలుగు పద్యాల్లో హాయిగా చెప్పగలిగాం అనేది. ఈ పద్యాల గురించి 15 ఏళ్ళుగా మాట్లాడరండి అసలు ఎవరు. అసలు ఎక్కడ రాదండి ప్రసక్తి. ఊరికే సాగర ఘోష కవి అంటే అయిపోయింది, దాంతో అయిపోయింది అనకూడదు. కానీ తిది పెట్టేయడమే అంతే. ఇంకా ఎందుకంటే చదివేవాళ్ళు తక్కువ, చదివినా గ్రహించేవాళ్ళు తక్కువ, గ్రహించినా చెప్పే సహృదయం ఉండద్దు. ఎందుకు అనవసరంగా, ఇప్పటికే ఆయనకి చాలా పేరుంది, ఇంకా మళ్ళీ ఇది ఎందుకు అంతే. ఈ ధోరణ పోనంతకాలం ఎవ్వరి సాహిత్యము ప్రచారం కాదు. అందుకే కాళిదాసు నాకు ఆశ్చర్యం కలిగిస్తాడు. అంత గొప్ప రఘువంశం అలా రాసిన వాడు, కుమార సంభవం రాశావు, ఋతు సంహారం రాశావు, అభిజ్ఞాన శాకుంతలం రాశావు, నీ గురించి నువ్వు ఏం చెప్పుకున్నావయ్యా? వామనుండంటావా? ప్రాంశులభ్యే ఫలే లోభాదు ఉద్బాహురివు వామనక. మరి వామనులు లాంటి వాళ్ళందరూ త్రివిక్రముళ్ళ మాట్లాడుతున్నారే ఇక్కడ. మరుగుజ్జుల్ కవిత నగగ్ర విలసన్ మాకంద మాధుర్యముంధరపై జరకయుండ అందగలరా తద్దర్శనోన్మత్తులై అరయో పావురచించు కాలమిది తానాకాశమై వామన స్ఫురణను శ్రీ రఘువంశముంగులిచే నిప్పుల్ గొప్పలని చెప్పున. ఆకాశమంతటి వాడైనా సరే నేను వామనుణ్ణి అంటూ రఘువంశాన్ని రచించిన మహానుభావుడు. నిప్పులు ఎప్పుడూ గొప్పలు చెప్పవు అని వెంటనే సముద్రం అంటోంది, నిప్పులు చెప్పెడి గొప్పలున్నయివి. నిప్పులు గొప్పలని చెప్పునా. నిప్పు లాంటి వాడయ్యా కాళిదాసు, ఆయన గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని చెబుతూ మళ్ళీ వెంటనే అంటుంది ఇంకో ఘట్టంలోకి మళ్ళిస్తూ, నిప్పులు చెప్పెడి గొప్పలున్నయివి. నిప్పులు కూడా కొన్ని గొప్పలు చెబుతాయి. అదేమిటి? నిప్పులు గొప్పలు చెప్పవన్నావు, ఇప్పుడే చెబుతాయి అంటున్నావు. విను, నిప్పులు చెప్పిన గొప్పలు కొన్ని ఉన్నాయి, కన్నీళ్లు పెట్టిస్తాయి. నిప్పులు చెప్పడి గొప్పలున్నయవి ఈ నేలన్ గుణాఢ్యంబులై, ఈ నేలన్ గుణాఢ్యంబులై కుప్పల్ పడ్డ బృహత్ కథావళులు దిక్కున్ మొక్కులేనట్లుగా చెప్పన్ బెట్టక దగ్ధమైనవి. ఇది నిప్పు చెప్పే గొప్ప కాదా? ఎంత దౌర్భాగ్యం పట్టింది సాహిత్యానికి ఒక కాలంలో. క్రీస్తు శకం 1, 2 శతాబ్దాల ప్రారంభంలో ఎంత దౌర్భాగ్యం పట్టింది. నిప్పులు చెప్పెడి గొప్పలున్నయవి ఈ నేలన్ గుణాఢ్యంబులై కుప్పల్ పడ్డ బృహత్ కథావళులు దిక్కున్ మొక్కులేనట్లుగా చెప్పన్ బెట్టక దగ్ధమైనవి. పిశాచీ బాంధవ శ్రేణి అయి తప్పన్ పుట్టిన హాలపాత్రలకు గాథాదేహమందించుచున్. పిశాచీ బాంధవ శ్రేణి అయి తప్పన్ పుట్టిన హాలపాత్రలకు గాథాదేహమందించుచున్. నిప్పులు చెప్పడి గొప్పలు ఉన్నాయి. నిప్పులు కూడా కొన్ని గొప్పలు చెబుతాయి. మేం కావ్యాలు తగలబెట్టేశాం, కవులే సొంతంగా పారేశారు, మాలో ఏం చేస్తాం? అయ్యబాయ్, ఎవరా కవి? ఎందుకు వచ్చింది అతనికి ఆ పరిస్థితి? తన కావ్యాన్ని తాను తగలబెట్టేయడమా? ఇదేమిటి? తనిళ్ళు ఎవరైనా తగలబెట్టుకుంటారా? ఇదేమిటిది? అవునయ్యా, తెలీదా గుణాఢ్యుని కథ? తెలుగువాడయ్యా గుణాఢ్యుడు. ఈ నేలన్ గుణాఢ్యంబులై కుప్పల్ పడ్డ బృహత్ కథావళులు. గుణాఢ్యుడు రచించిన బృహత్ కథామంజరి, దాన్ని కవితా రూపంలో చెప్పడం. గుణాఢ్యంబులై కుప్పల్ పడ్డ బృహత్ కథావళులు. ఎందుకంటే బృహత్ కథామంజరిలో కొన్ని వేల కథలు ఉన్నాయి. కథా సరిత్సాగరానికి అదే మూలం, బేతాళ పంచవింశతికి అదే మూలం, అసలు భారతీయ కథా సాహిత్యానికి అదే మూలం. అది పిశాచి భాషలో ఉంది. గుణాఢ్యుడు తెలుగువాడు అనడానికి కొన్ని ఆధారాలు దొరికాయి. ఆ కథ అంతా ఇక్కడ జరిగింది అనడానికి. ఎంత పౌరుషం అండి తెలుగు కవులకి. ఈ నేలన్ గుణాఢ్యంబులై కుప్పల్ పడ్డ బృహత్ కథావళులు దిక్కున్ మొక్కులేనట్లుగా చెప్పం బెట్టక దగ్ధమైనవి. దిక్కు మొక్కు లేని లేని మనుషుల్లాగా ఎవరికీ చెప్పా పెట్టకుండా అడవిలో దగ్ధమైపోయి
అంటే కవి అడుగుతున్నాడు అదేమిటి అంత దౌర్భాగ్యం, ఏం చేస్తామయ్యా, పిశాచీ బాంధవ శ్రేణి అయి తప్పన్ బుట్టిన హాలపాత్రలకు గాథాదేహం అందించుచున్న రాజులయ్యా రాజులు నాయన రాజులు. దేశాన్ని పరిపాలించిన రాజులు అలా ఉన్నప్పుడు కవులెలా బతుకుతారు నాయన. ఆ కాలంలో రాజు ఆదరిస్తే అది కావ్యం, లేకపోతే ఖాండవం, దహనం అయిపోవలసింది. ఆదరిస్తే కావ్యం, అనాదరిస్తే ఖాండవం. చిత్రమైన కథ అండి ఇది. గుణాఢ్యుడికి ఎంత పౌరుషం అంటే, హాలుడు గొప్ప సంస్కృతంలో గొప్ప పండితుడు, ప్రాకృత భాషలో గాథాసప్తశతి రచించాడు. ఆయన రసజ్ఞ తక్కువదేం కాదు, కానీ ఒక్కోసారి అహంకారాలు అలా ప్రవర్తించేలా చేస్తాయి, మూర్ఖత్వం. ఆయనకి సంస్కృతం నేర్చుకోవాలని అనిపించింది ముందు రాకముందు. ఎందుకు అనిపించింది? ఆయన భార్యల్లో ఒక ఆవిడ చాలా సంస్కృతంలో పండితురాలు. ఈయన సరస్సులో జలకం ఆడుతూ ఉంటే ఇవి నీళ్లతో ఆవిడను కొట్టడం మొదలుపెట్టాడు. ఎలాగా జలక్రీడల్లో నీళ్లతో కొట్టడం. ఆవిడ మోదకైస్తాడయా అంది. అంటే మా ఉదకైహి తాడయా, నీళ్లతో కొట్టద్దు, ఉదకైహి అంటే నీళ్లతో, తాడయా అంటే కొట్టమని, మా తాడయా అంటే కొట్టద్దు అని ఆవిడ సంస్కృతంలో ఉంది. ఈయనకి అర్థం కాల. ఈయనకేమనుకున్నాడు, మోదకైస్తాడయా అనుకున్నాడు. మోదకం అంటే లడ్డు. అక్కడ వీడు స్నానం చేసిన తర్వాత తినడం కోసం పరిచారకులు మంచి తీయని లడ్డూలు తయారు చేసి అక్కడ ఆ ఈత కొలను పక్కన పెట్టారు. వాటితో కొట్టమంటుందేమో అని సరదాగా పరిచారకం తెమ్మని లడ్డూలు పెట్టి కొట్టాడు. ఆవిడకి ఒళ్ళు మండి, సంస్కృతం రాదు ఏమి రాదు, చచ్చిపోతున్నాం, సరసన లేని మొగుడు నీళ్లతో కొట్టద్దా అంటే లడ్డూలతో కొడుతున్నాడు, ఒళ్ళంతా చీమలు పట్టేసేలాగా అని ఆక్షేపించింది. హారుడికి పౌరుషం వచ్చింది. వెంటనే మన్నాడు సభ ఇచ్చాడు. నాకు 6 నెలల్లో సంస్కృతం నేర్పాలి. రాజుకి అనుగ్రహం వచ్చినా కష్టమే, ఆగ్రహం వచ్చినా కష్టమే. 6 నెలల్లో సంస్కృతం నేర్పాలి అంటే గుణాఢ్యుడు అప్పటికే ఆస్థానంలో గొప్ప పండితుడు, సంస్కృత ప్రాకృతారుడు. ఆయన అన్నాడు, ఏం అంత తేలిక, మరి ఆయన ఒళ్ళు పడుతుంది. ఎందుకంటే కష్టపడి నేర్చుకున్న వాడికండి ఎవడో వచ్చి 3 నెలల్లో సంగీతం, 6 నెలల్లో అవధానం అంటే ఒళ్ళు మండిపోతుందండి. ఈ 30 ఏళ్ళు కష్టపడి నేర్చుకున్న అవధానాన్ని సరదా ఏమిటది? మా దగ్గరికి వస్తారు కొంతమంది, మా అమ్మాయి కంటే ధారణ బాగుందండి, పద్యాలవి బాగా వస్తాయని ఒక 200 పద్యాలు అప్పగిస్తున్నాను, మీరు అవధానం నేర్పేయండి. నేర్పుతాం బాగా, ఎంత అవునమ్మా అంటే నేను నేర్పుతాను, మంచిదే, పంపించండి, కూర్చోబెట్టి. అబ్బే 6 నెలలు కాగానే నేను చేసిన ప్రయోగం చెబుతున్నాను మొహమాటం లేకుండా. ఒక 7 ఏళ్ల పిల్లకి ఏదో ధారణ బాగుందని నేను నేర్పడం ప్రారంభిస్తే నేనేమో ముందు గజేంద్ర మోక్షం పద్యాలు ఇచ్చాను, కంఠస్థం చేయమన్నా. తర్వాత మళ్ళీ 3 నెలలు అయింది కనపడితే ఒట్టు. ఏమిటంటే ఒక నెలల్లో అవధానం చేయించేది ఏం లేదండి. అంటే చేయించేసి వేదిక ఎక్కేసి ముఖ్యమంత్రి ముద్దెట్టుకోవాలి, ప్రధానమంత్రి పక్కన కూర్చోబెట్టుకోవాలి, 2 ఫోటోలు పెట్టుకుని అందరికీ చూపించాలి. అదే కావాలి మనకి. అవధానం అక్కర్లా, జ్ఞానం అక్కర్లా, ప్రచారం కావాలి, బిరుదులు కావాలి, డబ్బులు కావాలి, బుకింగులు కావాలి. అదే నేను చెప్పాను, మొహమాటం ఏం లేదు. నేను అవధానం కావడానికి 40 ఏళ్ళు పట్టిందమ్మా. నేను మొదట అవధానం చేసిందే చేసేటప్పటికే నా వయసు 30 దాటింది. అంత ధైర్యం ఉంటే కానీ చేయలేకపోయాం. మీరు 3 ఏళ్ళకి 6 ఏళ్ళకి అవధానాలు ఉండవు పొమ్మని చెప్పా. అదే ఆశిస్తారండి ఇప్పుడు అందరూ. అరచేతిలో చూపించేయాలి ప్రతిదినం. 3 నెలల్లో అయిపోవాలి, పెద్ద పేరు వచ్చేయాలి, గురువు కంటే కూడా గొప్ప అనుకోవాలి. అప్పుడు ఏదో పట్టుకొచ్చి గురువుకి ఆ గురు పూర్ణిమ నాడు జామ పండు ఇస్తారు. ఈ దౌర్భాగ్య స్థితి నుంచే బయటపడేయాలి పిల్లల్ని. ఏది అలా రాదు. ఏళ్ల తరబడి కష్టపడితేనే వస్తుంది. జన్మలు కష్టపడితే మోక్షం వస్తుంది. ఏళ్ల తరబడి కష్టపడితే సాహిత్యం, సంగీతం వస్తాయి. ఊరికే ఏది రాదు. అందుకే గుణాఢ్యుడు గొళ్ళుమండి లేచి, కుదరదు, 6 నెలలు కాదు, నీలాంటి వాడికి 6 ఏళ్ళైనా నేర్పడం కష్టం, పడుతుంది, దాని విద్య దానికి ఉందంటే ఆయన కొంచెం అదో రకంగా పెట్టుకున్నాడు. రాజులకు ఇలాంటి మాటలు నచ్చవు, వాళ్ళకి నచ్చే మాటలే చెప్పాలి. పక్కన శరవవర్మ అని ఒక ఆయన, ఆయనకి ఈయనకి ఏవో ఉంటాయి, పండితం దృష్టిలో ఏవో ఉంటాయి. ఈయన లేచాడు. ఈయన లేచి, నేను నేర్పుతాను 6 నెలల్లో. ఈయన కూడా ఎలా నేర్పుతాడో ప్రణాళిక లేదు అనేసాడు పౌరుషంలో. గుణాఢ్యుడికి చాలా కోపం వచ్చింది. నువ్వు గనక 6 నెలల్లో ఆయనకి సంస్కృతం నేర్పగలిగితే నాకు వచ్చిన భాషలన్నీ నేను మర్చిపోయి అడవులకు వెళ్ళి నివాసం ఉంటాను, ఆస్థానం వదిలేస్తాను, అడవులకు ఎడతాను, అక్కడే ఉంటాను, నాకు వచ్చిన భాషలన్నీ మర్చిపోతాను, వస్తే కొత్త భాషలో మాట్లాడతాను, లేత లేదు, మౌనంగానే ఉంటాను అన్నాడు. అంత సవాల్ చేశాడు ప్రతిజ్ఞ. ఆశ్చర్యం ఏమిటంటే ఆ శర్వవర్మ 6 నెలల్లో రాజుగారికి సంస్కృతం నేర్పేశాడు. వీడిల్లు బంగారంగా. దేని ఉపాయాలు దానికి ఉంటాయి. ఎలా నేర్పాడు? ఆశ్చర్యకరమైన ఘట్టం. అక్కడే దైవానుగ్రహం పనిచేస్తుంది. ఆయన సుబ్రహ్మణ్య ఉపాసకుడు. శాస్త్ర విద్యలకు ఎప్పుడు కుమారస్వామిని మించిన వాళ్ళు లేరండి. కైవల్య విద్యకి శివుడు, శాస్త్ర విద్యకి కుమారస్వామి. అందుకే షణ్ముఖుడు, షట్శాస్త్రాలకి ప్రత్యేకలు షణ్ముఖుడు. షణ్ముఖుడు అంటే 6 ముఖాలు, 6 ముఖాలు 6 శాస్త్రాలు. అందుకని ఆయన కుమారస్వామి ఉపాసన చేశాడు.
కుమారస్వామి ప్రత్యక్షమై కాతంత్ర వ్యాకరణం అని ఒక చిన్న గ్రామర్ బుక్ ఒకటి ఇచ్చాడు, దాచేపల్లి ఇంగ్లీష్ గ్రామర్ లాగా. దాని సూక్ష్మమైన ఉపాయాలు దేనికైనా ఉంటాయి. ఆ ఉపాయాల ప్రకారం నేర్పితే సంస్కృతం 6 నెలల్లో వస్తుంది. అలా నేర్పించాడు. ఇక ఇప్పుడు మరి గుణాఢ్యుని పరిస్థితి ముగింపే. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు గుణాఢ్యుడు మాట్లాడలేకపోయిన తెలుగులో మనం మాట్లాడదాం.